హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే బాగున్నా, మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే ఏంటి అని అంటే, ఈ వీడియోలో మన కిచెన్ అయితే ఫుల్గా డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. ఎలా సర్దుకున్నాను, ఎలా తీసాను ఏంటి అనేది ఇదే ఉంటుంది. ఇంకా ఎందుకు చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు అయితే ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే, మరి అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నా. ఒక సెల్ఫ్ అయిపోయాక ఒక సెల్ఫ్ అయితే సర్దుతున్నాయి. ఇక్కడ పెట్టేసాను గిన్నెలు రుద్దాల్సినవి, ఇవి రుద్దుకుంటా. ఇంకా ఇక్కడైతే ఇక కడిగి బోర్లు ఇస్తానా, ఇవి తూడ్చి మళ్ళీ అక్కడికి ఎక్కించినాక మళ్ళీ నెక్స్ట్ సెల్ఫ్లో అయితే తీసేసుకుంటున్నా. ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నా. అవైతే మొత్తం దులిపేసి పక్కకైతే పెట్టేసిన. ఇంకా ఏంటంటే రెండు విధాలుగా నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అనేసి ఎందుకు అనేసి కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చెప్తాను వీడియో లాస్ట్ ఎండింగ్లో. ఇంకా ఇలా అయితే మొత్తం అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇట్లయితే చేసుకుంటున్నా. మొత్తం డీప్ క్లీన్ అయినాక ఎలా ఉందో కూడా, ఎలా సర్దుకున్నాను కూడా మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇక చూసారుగా, ఇక్కడ వరకు అయితే 2 సెల్ఫ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇదైతే థర్డ్ సెల్ఫ్లో తీసి ఊడ్చేసిన మొత్తము ఇట్లా కింద. ఇక ఇవైతే మొత్తం కడిగి పెట్టిన. ఇప్పుడు 3వ సారి అనమాట కడగడం. ఇక నా పని అయితే ఇట్లా అయింది ఈరోజు. ఇక ఈ ఆడవాళ్ళకి తప్పదు ఈ పనులు అనేవి. కాకపోతే ఇక డీప్ క్లీనింగ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి తీసి మంచిగా నీట్గా అయితే కడిగి పెడతాను. మంచిగా నీట్గా సర్దుతున్నాను అనమాట, ఏ గలీజ్గా లేకుండా. అదనమాట ఇట్లా ఉంది నా కిచెన్. ఇంకా ఇది కూడా క్లీన్ చేయాలి, ఈ డబ్బాలది కూడా. ఈ డబ్బాలు కూడా క్లీన్ చేస్తే మంచిగా నీట్గా కనపడుతుంది. అప్పుడు మళ్ళీ వీడియో తీసేస్తా. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, క్లియర్ చేసేసాను. ఇంకా చూడండి మొత్తం అయితే ఇలా సర్దేశాను. ఇంకా గిన్నెలు అయితే అన్నీ రుద్దేశాను. అన్నీ అయితే ఇట్లా మంచిగా నీట్గా సర్దేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక నా పని అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మంచం అవన్నీ ఉన్నాయిగా, అవన్నీ అయితే తీసేసిన. ఇంకా ఇదైతే గిన్నెలన్నీ తోమేసి ఇందులోకి అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే ఇది ఒక స్టాండ్ ఉంది, ఇది ఒక్కటి తీసి రుద్దితే నా పని అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇలా అయితే మొత్తం అయితే ఈరోజు ఇలా మార్నింగ్ నుంచి నాకు పని చేసి అసలు నా మొహం రాలేదు. ఇక ఈ విధంగా అయితే నా కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక స్టాండ్ ఒకటి ఉంది, అది రేపు మార్నింగ్ చేద్దాంలే అనేసి వదిలేసిన. బాగా బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.